అందరికీ నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్కి స్వాగతం. అమ్మ వాళ్ళు మన ఆశ్రమానికి రావడం జరిగింది. ఒక పెంచుకున్న పాప తీసుకొచ్చి మన ఆశ్రమానికి జాయిన్ చేసింది. అయితే ఏంటంటే వాళ్ళ మనవడికి ఆటో ఆపరేషన్ ఉందట. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఉండడానికి ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది. ఎందుకంటే మా అబ్బాయి ఆపరేషన్ అయిన తర్వాత మా అమ్మగారిని తీసుకెళ్తాను. అప్పుడు దాకా మా అమ్మకి షుగర్ ఉంది. కొద్దిగా ఇంజక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మా అమ్మని మన ఆశ్రమంలో ఉంచుకోండి అని కొన్ని రోజులు చెప్పేసి రావడం జరిగింది. అమ్మ నమస్తే అమ్మ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జయగూడ సార్. మైక్ దగ్గర పెట్టుకోండి. జయగూడ మైక్ దగ్గర పెట్టుకోండి, పర్లేదు. జయగూడ ఉంటారు. ఏం చేస్తారు? అల్లుడు ఏం చేస్తాడు? అల్లుడు ఆటో దొక్కుతాడు. ఓకే. మీరు అల్లుడిని సారించుకోండి. అవసరం పర్లేదు. అట్లా ఏం లేదు తల్లి. పర్లేదు మైక్ దగ్గర పెట్టుకోండి. మైక్ దగ్గర పెట్టి మాట దగ్గర పెట్ట ఏం కాదు. అట్లా ఏం ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం లేదు. మీకు ఎవరు లేరు? కొడుకులు లేరు? కొడుకులు లేరు, భర్త లేదు, ఇల్లు లేదు, మూడు లేవు, ఎవరు లేరు. పింఛన్ వస్తుందా? పాప పెన్షన్ వస్తుంది. ఓకే. అవద్దం చెప్ప పాపని పెంచుకుని పెళ్లి చేసి పంపించారా? పెళ్లి అయిపోయింది, ఇద్దరు పాపలు. మంచి పద్ధతి ఏంటంటే ఒక అనాథకి మీరు దారిచ్చారు, పెళ్లి చేశారు, సంతోషం. వీళ్ళ పాపని పెంచుకున్న పాప ఎవరైతే ఉందో వాళ్ళ చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుకి ఆటలో ఊలుందట. ఆటలో ఊలుందట. దానివల్ల ఏంటంటే మా బాబుని పట్టుకుని హాస్పిటల్ తిరగడానికి ఇబ్బంది అయిపోతుంది. మా అమ్మని చాలా కష్టంగా ఉంది. దయచేసి, ఎందుకంటే షుగర్ పేషెంట్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇన్సులిన్స్ ఇవ్వాలి. దానివల్ల కష్టంగా ఉందని చెప్పేసి మన ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ బాగానే ఉంటుంది, పర్వాలేదు. మీకు అన్ని బాగానే చూసుకుంటారు. డాక్టర్ గారు కూడా ఉన్నారు. షుగర్ సూది పడతలేదు. నెలపర్లు 5 రోజులు ఉండి వచ్చిన మంచి మనసు లేదు, సూది ఇచ్చేటోళ్ళు లేరు. మళ్ళా ఉస్మానిలో 5 దినాలు 6 దినాలు ఉన్నా. అంత గలీజు అందులో ఉండి వచ్చిన మనసు నాకు శాంతి లేకుంటే ఇక హాస్టల్ కూడా వద్దాన్న నేను. ఆ రూమ్ లేక ఇట్లా అయింది. ఒక్క ఆమెకు చేతులు కాలు ఎరిగినందుకు రూమ్ ఇస్తలేరు. నా పాప అంటే నాకు ఇస్తారు రూమ్. సరే, పర్వాలేదు, ఏం కాదు. ఇక్కడ ఉండండి, ఇక్కడ మంచిగా చూసుకుంటాము. ఇక్కడ ఏమని చేద్దాం. సార్ డాక్టర్ గారు కొద్దిగా ఇన్సులిన్స్ కూడా ఇచ్చాను, ఇప్పుడే ఇచ్చాను ఇన్సులిన్. ఎక్కడ నార్పేట్ల, సాయంత్రం నార్పేట్ల తీసుకోవాలి. అది తీసుకోకుంటే పనికిరాను నేను. స్వీట్ తినకండి. గోళీలు వచ్చింటే తెచ్చుకున్నా. నేల గోళీలు. స్వీట్ తినద్దు. షుగర్ వచ్చే ఐటమ్స్ ఏది తినకండి. తీయది తినద్దు. షుగర్ ఎక్కువ ఉంది కదా. అంటే టాబ్లెట్ పడవా మీకు? అన్నం ఎక్కువద్దు. టాబ్లెట్లు లేవు. టాబ్లెట్లు పడవా? ఓన్లీ ఇన్సులిన్స్ పడలేదు. ఒక చపాతీ తినచ్చా మీరు? చపాతీ తినొచ్చు, అది మ్యాడిగోల్డ్ బిస్కెట్లు తినొచ్చు. సరే, ఇప్పుడు మీకు చపాతీ చేయమంటాను. ఏం కాదు, పర్వాలేదు. మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏం కాదు, మంచిగా ఉంటారు. మేము డాక్టర్ కూర్చొని తినాలి. ఏం పర్లేదు, మాట్లాడలేదు. ఎందుకంటే ఆశ్రమంలో కొత్తగా ప్లేస్ వచ్చేదానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. ఎవరికైనా సరే వాతావరణం బట్టి ఏదో ఉంటుంది. ఇప్పుడు మీ అమ్మాయి కూడా చెప్పింది, చాలా కష్టంగా ఉంది సార్, నాకు చాలా ఇబ్బంది. ఏం చేస్తారు? చిచ్చి అట్లాంటి పనులు చేయొద్దు. అట్లాంటి వద్దమ్మా. నేను ఒకటి చెప్పానా, మనం అట్లా గుడ్ల దగ్గర ఉండి పని, ఆమె ఉండి దగ్గర పని, అట్లాంటి పనులు ఏమొద్దు. మేము ఉన్నాం కదా, మేమంతా ఉన్నాం కదా. ఇక్కడ మంచిగా ఉండండి. వీళ్ళ దగ్గర తిండి పెడతారు, ఇక్కడ చుండి చేసుకుంటారు. మంచిగా డాక్టర్ ఉన్నారు, పొద్దున సాయంత్రం ఇన్సులిన్ ఇస్తారు, చేసుకుంటారు. మనం ఏంటంటే గుడి దగ్గర ఉండి పనులు, ఆ పనులు మనం ఏం చెయ్యొద్దు. ఎందుకంటే మేమందరూ ఉన్నాం కదా చూడడానికి. ఏమొద్దు తల్లి, చేతులు ఎరిగిపోయినాయి, కాళ్ళు ఎరిగిపోయినాయి. ఏమొద్దమ్మా, ఏం అసలు అడుకునే పని మనకి ఎందుకు? మనకు అవసరమే లేదు, మనకు ఆ పనే లేదు. అంత చేతుల్లో వద్దు, మనకు అవసరం ఏముంది? మనకు ఇప్పుడు దేవుడు మనకి ఇలాంటి ఆశ్రమాలు ఇచ్చినంత సేపు మనం చూస్తాం కదా, మేము చూస్తాం కదా. ఇప్పుడు మీకు కావాల్సిన తిండి కావాలి కదా, మందులు కావాలి, ఒక ఇంజక్షన్ ఇవ్వాలి, అంతే కదా. మీకు కావాల్సింది అంతే. మరి కూర్చోవాలంటే బయటికి వెళ్ళి అడుకోవడం ఎందుకు? చిరాకు ఎందుకు? చిరాకు వద్దమ్మా. అడుకునే పద్ధతే మనకు వద్దు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే కాదనే నేను ఏమన్నానంటే, మీకు చెప్తే మీరు ఏమన్నారంటే ఎరగొట్టిరు కరెక్టే అమ్మా. నేనేమన్నానంటే మనము ఎదటోళ్ళకి చెప్పాలా. ఇప్పుడు మేము ఉన్నాం కదా, మీకు ఏం కావాలి? మందులు కావాలి, సబ్బులు కావాలి, పేస్ట్ కావాలి, బట్టలు కావాలి, తిండి కావాలి, అవన్నీ మేము ఇస్తాం. మీరు 150 రూపాయలు ఎందుకు? దానికోసమే కదా. అవన్నీ మేము ఇస్తాం, ఓకేనా. మీరు బయటికి ఈ పని అసలు హాయిగా ప్రశాంతంగా వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళతో పాటు ఉండండి, ఓకే. వీళ్ళతో పాటు ఉండండి. మీ అమ్మాయి కూడా వస్తుంది. పాపం మీ మనోడు ఆర్ట్ ప్రాబ్లం ఉందట, ఆపరేషన్ ఆర్ట్ ప్రాబ్లం ఉందట. అదే మైక్ దగ్గర పెట్టుకోండి. ఆర్ట్ ప్రాబ్లం ఉందట. ఏం కాదు, టెన్షన్ లేదు, ప్రశాంతంగా ఉండండి, పీస్ఫుల్గా. ఇప్పుడు డాక్టర్ గారు ఇంజక్షన్ ఇస్తారు మీకు. ఇప్పుడే పాప ఏమన్నది? ఇప్పుడు అదే చెప్పింది. అదే ఏమనలేదు, చెప్పింది. ఎన్ని నెలలు రాపించింది?
ఎన్ని నెలలు కాదు ఇక్కడే ఉంచి కొద్దిగా మీ మనవాడికి ఆపరేషన్ ఉందట కదా, ఆ, హార్ట్ ఆపరేషన్ ఉంది కదా, అవి ఎప్పుడైతే తెలియదు కదా, అయిన తర్వాత చేస్తానని చెప్పారు, అయిన తర్వాత తీసుకుపోతాను. తీసుకెళ్తానని చెప్పింది. అది కష్టంగా ఉందట. వాళ్ళని కూడా అడగాలి కదా. అదే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉందట, రూమ్ కిరాయి కట్టలేదట, వాళ్ళు చాలా కష్టంగా ఉంది, చూసుకోవడం కష్టంగా ఉంది, మా అమ్మ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంది, అక్కడ ఇక్కడ బెగ్గింగ్ చేసి అదే లొల్లి అట, బెగ్గింగ్ చేస్తే అడుకోవద్దు అని అంటున్నారు వాళ్ళు, మీ వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికి బయటికి పంపొచ్చు అంటారు. ఎందుకంటే 150 రూపాయలు అడుకోసిన కరమేం పట్టిందమ్మా, మనం ఉన్నాం కదా, మనం పెడతాం కదా, మేము పెడతాము, బరాబర్ మేము పెడతాము, మీకు ఏం కావాలో అని మేము చూసుకుంటాం, బయటికి ఏమైనా లెక్క లేకుండా పనోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, మంచిగా చూస్తారు. ఓకేనా, ప్రశాంతంగా ఇక్కడ ఉండండి. రైట్, నమస్తే. ఇలా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఈమె పాపం ఎవరు లేరు, భర్త లేడు, పిల్లలు లేరు, ఒక ఆమెకి పెంచుకున్న ఆమెకి ఏంటంటే పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ మనవాడికి ఆటలో ఓలు ఉందని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆమె మనవాడిని పట్టుకుని హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. ఈమె ఎందుకంటే జస్ట్ టెంపుల్ దగ్గర అక్కడ ఇక్కడ కొద్దిగా బ్యాకింగ్ చేస్తూ ఉంటుంది, అందులో 150 రూపాయలు వస్తుంది, అవి నాకు ఖర్చులకు వస్తున్నాయి అని అంటుంది. నేనేమంటానంటే మనం అందరూ ఉండగా ఆమె అడుకోవాల్సిన పరిస్థితి ఆమెకి ఎందుకు, మనం ఉన్నాం కదా, మనం ఉండగా మనం చేసిన అవసరమే లేదు. నీకు ఏం డబ్బులు కావాలో ఏం కావాలో ఏది కావాలో మేము చూస్తాం. ఓకే, మీరు ఉన్న రోజులు ఆరోగ్యంగా ఉండండి. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళందరూ ఉండట్లేదు, వాళ్ళతో పాటు మీరు ఉండాలి. ఎందుకంటే మనం ఒకటి మనకి దేవుడు ఇచ్చినంత వరకు మనం ఒకరికి పెట్టాలి, కానీ ఒకరి దగ్గర మనం దేయ్యని చాచద్దు చెయ్యాలి. అర్థమైందా? అది సరే. నేనేమంటున్నా, ఇప్పుడు దాకా మన ఆశ్రమానికి వచ్చారు కదా, ఆ పరిస్థితి వద్దు. ఓకేనా, ఆ పరిస్థితి అవసరం లేదు, మీరు మంచిగా ఉండండి. ఎందుకు కనిపించారంటే అంటే మనం అడుకోవడం మంచిదేనా? కాదు కదా, బెగ్గింగ్ చేసుకోవడం మంచిది కదా, మనం గుడి దగ్గర అడుకోవడం మంచిదా? అది కాదు కదా. వీళ్ళందరూ మనవాళ్ళు కాదా? ఇక్కడ ఎంతమంది లేరు ఇక్కడ? అది మీరు ఒక ఆలోచన మార్చుకోండి. చేతులు అరిగిపోయినా కాళ్ళు ఇరిగిపోయినా అవసరం లేదమ్మా, మీకు ఎందుకు? డబ్బుల కోసమే కదా అడుక్కోవడం వద్దు, అవసరం లే అంటున్నా కదా, అది అవసరం లే. మేము ఉన్నాం, మేము పెడతాం, మేము చేస్తాం, అంతా కూడా మీకు. ఇదిగో నేనేకో తెలుసా, మీకు ఊపిరినంత వరకు ఉండండి, అదేం ప్రాబ్లం లేదు. మనం ఒక మనిషి చనిపోయింది, అంత్యక్రియలు మేమే చేసాము, చితి పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు, ఆ చితి కూడా మేమే పెట్టినాము. శుక్రవారం కూడా కార్యక్రమం ఏం చేసినాం. మీరు మంచిగా ఉండి మంచిగా తిని మంచిగా ఉండండి. అర్థమైనా? అడుక్కోవడం దేనికోసం? మీకు మందుల కోసం కదా అడుక్కుంటున్నారు, ఆ మందులు మేము ఇస్తాం, చూడదు కదా, అవన్నీ మేము ఇస్తాం కదా. మీరు ఎందుకు అడుక్కొని పని ఏంది? ప్రశాంతంగా బట్టలు ఇస్తా, సబ్బు ఇస్తా, పేస్ట్ ఇస్తా, అన్ని ఇస్తా, మంచిగా ఉండండి ఇక్కడ. ఓకే, కృష్ణారామ. సరే అమ్మా, నేనేమన్నా సంతోషం, మంచిది, ఆనందం. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పడంలో తప్పు లేదు, తప్పు ఏం లేదు. ఉన్నది ఆమె ఏంటంటే పాపం 150 రూపాయలు అడగడం ఎందుకు సార్, నేను కావాలంటే టెంపుల్ దగ్గర నేను బెగ్గింగ్ చేస్తాను సార్ అంటుంది. ఎందుకు? మనం ఉన్నాం కదా, మనం ఉండగా అవసరం ఏముంది? టెంపుల్ దగ్గర చేసుకోవాలి, కర్మే పట్టింది, అంత కర్తవ్యం పట్టింది. మనం ఎంత మనం చూద్దాం, ఇట్లాంటి వాళ్ళందరినీ మనం ఆదరిద్దాం. ఎంతమంది ఉన్నా కూడా ఇంకో 50 మంది కూడా మనం ఆదరిస్తాం. అట్లాంటి ఏం లేదు, అలాంటి ఏం లేదు. అట్లా ఎంతమంది చూద్దాం. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే.